ఇక ఇంకో చర్చ ఏంటంటే పబ్లిక్లో ఉన్నది, మొన్నటి వరకు ఇరాన్ అనేది ఒక చిన్న దేశం అనుకున్నాము. అలాంటి చిన్న దేశం ఇన్ని దేశాలను ఎట్లా భయపెడుతుంది, ఇన్ని దేశాలపై ఎంత అటాక్ చేస్తుంది, ఇరాన్కి అంత బలం ఉందా అని. దీనిపై మీ సమాధానం ఏంటి? అసలు ఇరాన్ ఎన్ని రోజులు తనకున్న బలంతో ఇజ్రాయిల్ అలాగే అమెరికాతో యుద్ధం చేయగలదు, మిగతా దేశాలతో యుద్ధం చేయగలదు? ఇరాన్కున్న మిలిటరీ బలము అమెరికా ముందల ఇజ్రాయెల్ ముందల చాలా తక్కువ ఓకే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు అడిగిన ప్రశ్న ఎందుకు ఇరాన్ కి సపోర్ట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఎన్నాళ్ళు అంటే ఇంత ఊహించలేదు కదా సార్, ఇరాన్ ఇంత నిలబడిందని అనుకోలేదు అన్నారు. అవును అవును, దాన్ని చెప్పనా సార్, అమెరికా ఇజ్రాయెల్ కలిసి అయతుల్లా ఖొమైనీని చంపిన విధానం ద్వారా చాలా నష్టం జరిగింది అమెరికా ఇజ్రాయెల్. ఓకే, అదే ఆన్సర్ దానికి. రైట్, ఓకే. సమస్య లేదని ఎవరు చెప్పట్లా, ఇరాన్ లో సమస్య ఉంది, ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, దేర్ ఈస్ డెఫినెట్లీ ఏ ప్రాబ్లమ్ ద వే ఇరాన్ ఈజ్ రూలింగ్ ఇట్స్ సిటిజన్స్. దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్, రైట్, దెర్ ఈస్ ఎ డెఫినెట్ ప్రాబ్లమ్. ఓకే, బట్ ఆ ప్రాబ్లమ్ ని ఎలిమినేట్ చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ కలిపి వాడిన మీన్స్ ఉంది. అవును, విధానం. అంటే మన గాంధీ మహాత్ముడు ఏమని చెప్పాడు, ఎండ్ ఎంత ఇంపార్టెంట్ మీన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి మనం ఉపయోగించే పద్ధతి, మనం ఉపయోగించే గోల్ ఆ వే ఇది ఆల్సో ఇంపార్టెంట్ అన్నారు. ఇక్కడ జరిగింది, ఇరాన్కి ఎందుకు మద్దతు పెరుగుతున్నట్టు అనిపిస్తుందంటే అమెరికా ఇజ్రాయెల్ ఈ చంపబడిన విధానము, ఇది ఖొమైనీని చంపబడిన విధానము, ఇది కాకుండా వేరే విధంగా ఉన్నట్లయితే ఇరాన్ కి అనవసరంగా నాయకుడిని చేసేవాళ్ళు కాదు మీరు. అవును, మీరు అన్నట్టుగా రష్యా యుక్రెయిన్ లాంటి యుద్ధం లాగా కొనసాగితే జనరల్ చర్చ ఉండేది. అమెరికా ఏం చేసింది, అమెరికా ఇజ్రాయెల్ చైనాకి ఇండైరెక్ట్ గా రష్యాకి బలం చేకూర్చినట్లయింది. అవును, ఇరాన్ ని హీరో చేయడం ద్వారా. ఇరాన్ ని హీరో ఎందుకు, ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని? అవును, మీరు కామ్ గా యు కుడ్ హావ్ ఫాలోడ్ ఏ వెరీ స్మార్ట్ వే ఆఫ్ అదర్ వే ఆఫ్ డీన్యూక్లియరైజేషన్ ఆఫ్ ఇరాన్. ఓకే, రెజ్యూమ్ చేంజ్ కూడా అమెరికాకి తెలియక కాదు, ఎన్నో రెజ్యూములు చేంజ్ చేసింది అమెరికా. లాటిన్ అమెరికాలోని కంట్రీస్ లో సార్ బొలివియా, పెరు, అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్ లాంటి దేశాల్లో, సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అయిన కోస్టారికా, ఈ దేశంలో కూడా పెరు లేకపోతే మెక్సికో ఇలాంటి దేశాల్లో అమెరికా ఎన్నోసార్లు అక్కడున్న రాజుల్ని మార్చింది. అదే విధానంతో ఇక్కడ కూడా మీరు అయతుల్లా ఖొమైనీ పడకపోతే అయతుల్లా ఖొమైనీని వేరే విధంగా మార్చేసేయాల్సిన సహనము ఉన్నట్లయితే ఈ రోజున ఈ ప్రపంచ యుద్ధం వచ్చేది కాదు. రైట్, ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకి సార్, సతీష్ సార్ లాస్ట్ మాట సార్, ఎవరో చేసిన తప్పుకి భారతదేశంలో ఉన్న మన 140 కోట్ల మంది మనం ఎందుకు ఇబ్బంది పడాలి సార్? రైట్, మనం ఏమన్నా ఒక బాంబు వేసాము ఇరాన్ మీద కానీ, అమెరికా మీద కానీ, ఇజ్రాయెల్ మీద కానీ, ఏ రకంగా వాళ్ళ మధ్య వైషమ్యాలకి లేకుండా వాళ్ళ మధ్య అణు సంబంధించిన చర్చకి మనకి సంబంధం లేదు. మన సంబంధం అసలు దేనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు మన భారతీయులు వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలుకి గానీ, మానానికి గానీ, ఆస్తులకు గానీ ఎంత నష్టం వాటిల్లుతుంది ఈ 3 దేశాలు చేసిన పనిమూలాన. అవును, మనం బిక్కు అంటున్నాం కదా. మనం ఎంత ఉమెన్ పోర్ట్ పై అటాక్ జరిగితే మన 2 భారతీయులు చనిపోయారు. ఎవరిస్తారు ఆ ప్రాణం, ఎవరిస్తారు సార్? అవును, నేను అనేది ఏంటంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించినంత వరకు భారతదేశం ఏ పిచ్చి పని చేయాల. నెంబర్ 1 గా మనం బిహేవ్ చేసుకుంటా వికసిత్ భారత్ 2047 కి వెళ్తున్నాం, ఆ రూట్ లో ఉన్నాం. ఇవాళ నుంచి 22 ఏళ్ళు అయితే భారతదేశానికి 100 ఏళ్ళు వస్తాయి. చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తిస్తున్నాం మనం. ఈ 3 దేశాలు చేసిన తప్పుకి ఇప్పుడు మనం మూల్యం చెల్లించాలి అన్నప్పుడు మనం చాలా ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండి, చాలా ప్రాక్టికల్ గా ఉండి, చాలా రియలిస్టిక్ గా ఉండి మనం ముందరికి వెళ్తే తప్పితే, లేకపోతే మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో మనం అసలు వెళ్ళకూడదు సార్. ఓకే, ఆ విధంగా మనము అందుకనే సార్ లాస్ట్ మాట, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ లో, నేషనల్ సెక్యూరిటీలో, జాతీయ భద్రత, జాతీయ రక్షణ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ లో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి సంబంధించిన ప్రతి యువతీ యువకుడు, ప్రతి పౌరుడు ఎంతో కొంత అవగాహన పెంచుకొని ఆ దిశగా ముందలకెళ్లాలని టీవీ ద్వారా కోరుతున్నాను. ఓన్లీ డిప్లొమాట్స్ కో, ఆర్మీకో, నేవీకో, కోస్ట్ గార్డ్ కో, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ కో దేశ రక్షణని వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మనం ఏం చేయాలంటే ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ, జియో పాలిటిక్స్ పెంచుకోవాలని కోరుతున్నాను.